హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఇప్పుడు ఫ్రీగా మీరు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది హెచ్డిఎఫ్సి నుంచి వచ్చిన ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్. మీ ఇన్కమ్ జస్ట్ మంత్లీ 12,000 ఉన్నా సరే మీరు ఈ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు. మీ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ లేకపోయినా పర్లేదు. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. మీకు ఎలాంటి జాయినింగ్ ఫీ లేదా యాన్యువల్ ఫీ అయితే ఉండదు. ఇది ఒక ఎంట్రీ లెవెల్ బేసిక్ క్రెడిట్ కార్డ్. మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఆఫర్స్ చూస్తారు కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద, వాటికి కూడా ఈ కార్డ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది రూపే వేరియంట్ తో రావడం వల్ల ఫోన్ పే, గూగుల్ పే ఇలాంటి అప్లికేషన్స్ లింక్ చేసుకుని డైరెక్ట్ గా మీ క్రెడిట్ కార్డ్ ద్వారానే యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. ఈ కార్డ్ లోని లిమిట్ యూజ్ చేసిన తర్వాత మీకు అప్ టు 50 డేస్ వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ టైం లోపు మీరు రీపేమెంట్ చేస్తే ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా పడదు. అండ్ కొన్ని సెలెక్టెడ్ మర్చెంట్స్ కి 10x రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నారు. ఆ సెలెక్టెడ్ మర్చెంట్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ కార్డ్ యూజ్ చేసి మనం స్పెండ్ చేసి ఎవ్రీ 150 రూపీస్ కి ఒక రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది. ఈ కార్డ్ అప్లై చేయడానికి మినిమం ఏజ్ 21 ఇయర్స్ ఉండాలి. మంత్లీ ఇన్కమ్ ఉంటే 12,000 పర్ మంత్ మినిమం ఉండాలి. మీ సిబిల్ స్కోర్ 730 ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్ లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ ఇస్తాను, దాని ద్వారా వెళ్ళండి. ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ మీకు ఆల్రెడీ ఉంటే ఆ నెంబర్ తో ట్రై చేయండి. డీటెయిల్స్ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతాయి. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా పర్లేదు, మనం మాన్యువల్ గా ఫిల్ చేయొచ్చు. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. మెయిన్ ఎంప్లాయ్మెంట్ దగ్గర మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్, శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, శాలరీ పర్సన్ అయితే మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, మీ కంపెనీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. మీ డీటెయిల్స్ వెరిఫై చేసిన తర్వాత మీరు ఏ క్రెడిట్ కార్డ్ ఎలిజిబుల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చాలా రకాల కార్డ్స్ అయితే చూపిస్తుంది. మీరు అప్లై చేయాలనుకున్న కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పింది ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ గురించి. ఆ కార్డ్ని సెలెక్ట్ చేసుకుని దాని బెనిఫిట్స్ అనేవి మీరు అక్కడే చూడొచ్చు. అలాగే ఇక్కడ ఆఫీస్ అడ్రస్ అని అడుగుతుంది. ఈ కార్డ్ మీకు ఆఫీస్ అడ్రస్కి డెలివరీ అవ్వాలా లేదా మీ రెసిడెన్షియల్ అడ్రస్కి డెలివరీ అవ్వాలా అనేది అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆధార్తో వీకేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఆధార్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకుని ఓటీపీ వెరిఫై చేయండి. ఇలా అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత వీడియో కేవైసీ చేయడానికి మెసేజ్కి వెరిఫికేషన్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. లైక్ ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఏజెంట్ కనెక్ట్ అవుతారు. మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ వెరిఫై చేస్తారు. వీడియో కేవైసీలో మీ పాన్ కార్డ్, మీ సిగ్నేచర్ అలాగే మీ సంబంధించిన కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. వీడియో కేవైసీ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 7 to 10 డేస్ లో మీ ఇంటికి ఈ విధంగా కార్డ్ డెలివరీ అవుతుంది. అందులో మీకు ఎంత లిమిట్ ఉందనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి మై కార్డ్స్ అప్లికేషన్ యూజ్ చేసి కూడా ట్రాక్ చేయొచ్చు. ఇందులోనే మీరు రీపేమెంట్ చేయాలన్నా లేదా కార్డ్ లిమిట్ ని యూజ్ చేయాలన్నా ఆ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి, స్టేట్మెంట్ అన్ని కూడా అక్కడి నుంచే తెలుసుకోవచ్చు. ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఏదైనా డౌట్ వచ్చినా లేదా మీరు ఏదైనా వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చేద్దాం. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.